హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్లోని మనం ఫీమేల్ లీడ్ జియాని చూస్తాం. తనేమో రౌడీస్తో ఫైటింగ్ చేస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళ డాడీ ఒక మాఫియా డాన్. చిన్నప్పటి నుంచి తనని ఇలా ఫైటింగే అలౌట్ చేస్తాడు. అలాగే తను 18 ఇయర్స్ నుంచి ఫైటింగ్ చేస్తూనే ఉంటుంది. అప్పుడే వాళ్ళ డాడీ సర్ప్రైజింగ్గా తన ముందుంటాడు. అలాగే అక్కడున్న రౌడీస్ ఏమో అందరూ బెలూన్స్తో విష్ చేస్తూ ఉంటాడు హ్యాపీ బర్త్డే అని. వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు, ఇది నీకు సర్ప్రైజ్ అని అంటూ ఉంటే తనేమో, డాడీ నీకు ఇలా చైల్డ్ సర్ప్రైజులు చేయొద్దని చెప్పాను కదా అని అంటూ ఉంటుంది. సరే నీ బర్త్డేకి ఒక గిఫ్ట్ ఇస్తున్నాను అంటే తన ఐస్ క్లోజ్ చేసుకొని, డాడీ నీకు తెలుసు కదా నాకు ఇట్లా గిఫ్ట్లు అన్నీ నచ్చవని అని అంటూ ఉంటుంది. అయినా వాళ్ళ డాడీ తనకు ఒక సాఫ్ట్ టాయ్ని ఇవ్వగానే తనని కత్తితో కట్ చేయగానే అందులో నుంచి ఒక గన్ వస్తుంది. అది చూసి వావ్ డాడీ అని అంటుంది. కానీ నీకు ఇంకొక గిఫ్ట్ కూడా ఉంది, మీ రియల్ పేరెంట్స్ యొక్క గురించి కనుక్కున్నాను. అలాగే సిటీలోనే రిచెస్ట్ ఫ్యామిలీ వాళ్ళది. సో నువ్వు రేపు అక్కడికి వెళ్తున్నావు, అన్ని అరేంజ్మెంట్ చేశాను అనగాని తనేమో షాక్ అవుతుంది. అలాగే వాళ్ళ రియల్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడానికి ఓకే అంటుంది. తనేమో వాళ్ళ రియల్ ఫ్యామిలీ దగ్గరికి వస్తూ వాళ్ళ అడాప్టివ్ డాడీ చెప్పింది గుర్తు తెచ్చుకుంటుంది. చిన్నప్పుడే నేను వదిలేసినందుకు వాళ్ళు ఒక చిన్న బేబీని కూడా అడాప్ట్ చేసుకున్నారు. సో తన పేరు వెన్, అతను నీ సిస్టర్ అని చెప్తూ ఉంటాడు. సో ఇప్పుడు తను అనుకుంటూ ఉంటుంది, ఫ్యామిలీకి ఎంటర్ అయ్యాక ఇప్పుడు ఉంటుంది రియల్ డాటర్ అలాగే ఫేక్ డాటర్ యొక్క ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది అని అనుకుంటుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ డాడీ రావడం చూసి ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళ అడాప్టివ్ డాడీతో మాట్లాడింది గుర్తు తెచ్చుకుంటుంది. డాడీ నువ్వు ఒక నోవెల్ చదివావా? చిన్నప్పుడే రిచ్ ఫ్యామిలీ యొక్క అమ్మాయి వెళ్ళిపోవడం, అలాగే వాళ్ళ మమ్మీ డాడీ ఏమో తన ప్లేస్లో ఒక వేరే అమ్మాయిని అడాప్ట్ చేసుకోవడం. పాపం తను ఒక 18 ఇయర్స్ తర్వాత సఫర్ అయ్యాక తను మళ్ళీ రియల్ ఫ్యామిలీకి వచ్చి నా సఫర్ అంతా పోతుంది అనగానే ఫేక్ డాటర్ ఏమో ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తే వాళ్ళ మమ్మీ డాడీ ఫేక్ డాటర్ని ఎక్కువగా ప్రేమించడం, అలాగే రియల్ డాటర్ని చాలా తిట్టి ఫైనల్గా రియల్ డాటర్ ఆ సఫర్ని బంధించలేక చనిపోతే వాళ్ళ మమ్మీ డాడీ రిగ్రెట్ అవడం అని చెప్తూ ఉంటే వాళ్ళ అడాప్టివ్ డాడీ అంటాడు, చూడు అలాంటి ప్లేస్కి అయితే నేను అస్సలు పంపాను అంటే, డాడీ వదిలేసి నువ్వు నన్ను ఎలాగో స్ట్రాంగ్ చేసావు కదా, ఇప్పుడు ఒకవేళ నా ఫ్యామిలీ కూడా సేమ్ అలానే ఉన్నారనుకో, నేను వాళ్ళ ప్రాపర్టీ మొత్తం తీసుకొస్తాను, మన బిజినెస్కి చాలా హెల్ప్ అవుతుంది. సో వాళ్ళందరినీ నేను ఒక ఆట ఆడిపిస్తాను అనగానే వాళ్ళ డాడీ కూడా వావ్ ఈ ఐడియా చాలా బాగుంది అని చెప్తాడు. సో తనేమో ప్రజెంట్లో అదంతా ఆలోచించుకుంటూ ఉంటుంది. అలాగే వాళ్ళని చూసి అనుకుంటుంది, ఇప్పుడు నా డ్రెస్ చూసి వీళ్ళు నన్ను హేట్ చేసుకుంటారు కావచ్చు, ఎందుకంటే ఇంత పూర్ డ్రెస్ అలాగే ఈ సంచి పట్టుకొని వచ్చాను కదా, సో నన్ను కొంచెం ఆశయించుకుంటారు కావచ్చు అని మనసులో అనుకుంటుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ ఏమో హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. సారీ చిన్నప్పుడే నువ్వు మా వల్ల తప్పిపోయావు, ఇదంతా మమ్మీ డాడీ యొక్క తప్పే అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటే వాళ్ళ డాడీ కూడా ఎమోషనల్ అవుతూ, అవును నువ్వు ఇంత సఫర్ అయ్యావు కదా, నీకు కంపెన్సేషన్గా ప్రాపర్టీలో 50% నీకే రాసిస్తాను అనగానే తనేమో షాక్ అవుతుంది. ఏంటి నేను వీళ్ళ కోసం ప్రాపర్టీ కోసం గొడవ పడదామంటే వీళ్ళే నాతో ఇలా ఇస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ చెప్తూ ఉంటుంది, చూడు నీ లిటిల్ సిస్టర్ నీకోసం ఎన్ని డేస్ నుంచి వెయిట్ చేస్తుంది, నిన్ను చూడడానికి చాలా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తుంది, ఈరోజు ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంది అనగాని తన మనసులో మళ్ళీ తను ఒక నీడ్ వచ్చి ఆపోజిట్ వచ్చి అనుకుంటూ ఉంటుంది, మా డాడీ ఎంత ప్రాపర్టీ ఇస్తా అంటే ఏంటి, మా మమ్మీ నా లిటిల్ సిస్టర్ అంటే అడాప్టివ్ సిస్టర్ వైపే ఎక్కువగా మాట్లాడుతుంది కావచ్చు, సో తనేమో అడాప్టివ్ సిస్టర్నే ఇష్టపడుతుంది కావచ్చు, తన లైఫ్ లాంగ్ తనతోనే ఉంచుకుంటాను అంటుంది కావచ్చు అని తనకు తనే ఊహించుకుంటూ ఉంటుంది. అలాగే తన మనసులో అనుకుంటుంది, ఇప్పుడు నేను సిస్టర్ని వేరే హౌస్కి పంపియు అంటే వీళ్ళు ఎలాగో ఒప్పుకోరు, అలా గొడవ పెట్టచ్చులే అని అనుకుంటుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ ఏమో, చూడు నేను నీ సిస్టర్ కోసం వేరే హౌస్ తీసుకున్నాను, తను రేపు వేరే హౌస్కి వెళ్తుంది, కావాలంటే నువ్వు ఆ హౌస్కి షిఫ్ట్ అవ్వు, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ నిన్ను మాత్రం బాధ పెట్టమనగానే అప్పుడే తను షాక్ అవుతుంది. ఏంటి తిను నా మైండ్లో ఏమనుకున్నానో సేమ్ మాటలు వింటుంది అని అనుకుంటూ ఉంటే వాళ్ళ డాడీ అంటాడు, కావాలంటే సిస్టర్ నేను మొత్తం హౌస్ నుంచే బయటికి పంపించేస్తాను, ఎందుకంటే నువ్వు బయట ఇన్ని ఇయర్స్ నుంచి సఫర్ అయ్యావు కదా, సో నేను ఇంకా సఫర్ చేయడం నాకు ఇష్టం లేదు అనగాని తనేమో షాక్ అవుతుంది. అలా లోపలికి తీసుకెళ్ళి, చూడు నీకోసం సిస్టర్ చాలా వెయిట్ చేస్తుంది అని నీకు పర్సనల్గా అపాలజీ చెప్పాలనుకుంటుంది అనగాని తను మళ్ళీ ఊహించుకుంటూ ఉంటుంది. వాళ్ళ అడాప్టివ్ సిస్టర్ వచ్చి వీళ్ళ ముందు యాక్టింగ్ చేస్తుంది, ఏడుస్తున్నట్టు యాక్టింగ్
యాక్టింగ్ చేయగానే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, ఎలాగో రియల్ డాటర్ వచ్చింది కదా అని యాక్టింగ్ చేస్తే మా మమ్మీ డాడీ ఏమో, మా మమ్మీ అంటుంది తను రియల్ కూతురు అయితే ఏంటి, నువ్వు ఇన్ని ఇయర్స్ నుంచి మాతో ఉన్నావు కాబట్టి నువ్వే మాకు ఇంపార్టెంట్ అని చెప్తుంది. సో తను కావాలంటే తన్నే పంపిద్దామని చెప్తుంది. అలాగే మా డాడీ ఏమో, చూడు నేను నీకోసం ఒక సిస్టర్ని తీసుకొచ్చాను అంటే ఒక టాయ్ లాగా నీకు ఒక బొమ్మను తీసుకొచ్చాను, నువ్వు ఇష్టం లేకపోతే చెప్పు తన్ని పంపించేస్తాను, అలాగే కంపెనీలో ఆ పర్సన్ నీకే అని చెప్తూ ఉన్నదంతా అలా తన డ్రీమ్ కలగంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ సిస్టర్ వచ్చి హ్యాపీగా సిస్టర్ నువ్వు వచ్చావా, నేను నీకోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను అని అంటుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ డాడీ ఏమో మీరు మాట్లాడుకోండి అని రూమ్కి వెళ్తారు. సిస్టర్ నీ లగేజ్ ఇవ్వు నేను తీసుకెళ్తాను అని పట్టుకోబోయేసరికి తనకి అది మోయలేక కింద పడిపోతుంది. సిస్టర్ నువ్వెంత పవర్ఫుల్, అలాగే ఎంత స్ట్రాంగ్, ఈజీగా ఈ లగేజ్ మోస్తున్నావు అని అంటుంది. ఎందుకంటే అందులో వెపన్స్ ఉంటాయి కాబట్టి. అలాగే బ్యాగ్ని ఎలాగోలా లాక్కొని, సిస్టర్ నీకు ఫుడ్ రెడీ అయింది, సరే నీకు ఫుడ్ అంటే ఏది ఎలర్జో చెప్పు, నేను దానిలో పీనట్స్ ఎలర్జీ అవన్నీ నేను పక్కకు తీస్తాను అనగానే ఏంటి తినింత అమ్మాయికురాల్లా ఉంది అని అనుకుంటుంది. డైనింగ్ టేబుల్ మీద కూర్చోగానే వాళ్ళ సిస్టర్ ఏమో తన కోసం అక్కడున్న స్పెషల్ ఫుడ్ అంతా తనకే వడ్డిస్తూ ఉంటుంది. వాళ్ళ మమ్మీ కూడా తన కోసం అన్నీ పెట్టిస్తూ ఉంటుంది. వాళ్ళ డాడీ వెనుక నుంచి హ్యాండ్ వేసి ఫుడ్ ఎలా ఉంది అనగానే ఇమీడియట్గా వాళ్ళ డాడీని హ్యాండ్ పట్టుకొని అతని మీద అటాక్ చేయబోతుంటే నేను డాడీని అనగానే సారీ డాడీ నా మీద ఎప్పుడు ఎవరు వెనుక నుంచి ఇలా హ్యాండ్ వేయలేదు కదా అందుకే నేను భయపడ్డాను అనగానే సరే ఫుడ్ తిను అని తను ఫుడ్ తిని అక్కడి నుంచి వెళ్ళగానే వాళ్ళ మమ్మీ డాడీ ఏమో బాధపడుతూ ఉంటారు. చిన్నప్పటి నుంచి తిని ఎంత సఫర్ అయిందో అందుకే ఇంత స్ట్రాంగ్ అయింది అని బాధపడుతూ ఉంటారు. అలాగే ఇక్కడేమో తిని ఆలోచిస్తూ ఉంటుంది. అలాగే తన రూమ్లో ఒక కరెంట్ వైర్ని కూడా పెడుతుంది. ఏంటి వీళ్ళు నా గురించి ఇంత కేరింగ్గా చూసుకుంటున్నారా లేదా ఇదంతా యాక్టింగా, నేను వీళ్ళ ముగ్గురు గురించి తెలుసుకోవాలి, ఇంకా కేర్ఫుల్గా ఉండాలి అని అనుకుంటుంది. సో తన రూమ్కి కరెంటు పెడుతుంది, అలాగే ఎవరు లోపలికి రాకుండా. అప్పుడే వాళ్ళ సిస్టర్ ఏమో సిస్టర్ నువ్వేం చేస్తున్నావు అని వస్తుంటే ఏంటి ఈ పిల్ల మళ్ళీ ఇక్కడికి వస్తుంది అని ఇమీడియట్గా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ కరెంట్ లైట్ని ఆఫ్ చేస్తుంది. తను ఈజీగా లోపలికి ఎంటర్ అవుతుంది. సిస్టర్ ఈరోజు నేను నీతోనే రూమ్లో పడుకుంటాను ఎందుకంటే నువ్వు భయపడతావు కదా అంటే ఏంటి నాతో పడుకుంటావు అని ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది. చిన్నప్పుడే తను ఒక టాయ్ పట్టుకొని పడుకోబోతూ ఉంటే వాళ్ళ డాడీ చూడు చిన్నప్పటి నుంచే నువ్వు ఒంటరిగా పడుకోవడం అలవాటు చేసుకోవాలి, అలాగే ఈ గన్స్ మాత్రమే నీతో ఉండాలి, ఇంకేవి నీకు ఉండొద్దు, నీ భయం ఇప్పుడే పోవాలి అనేది గుర్తు తెచ్చుకొని ఫస్ట్ నేను ఒక పర్సన్తో రూమ్ షేర్ చేసుకుంటున్నాను అని అనుకుంటుంది. సో వాళ్ళ సిస్టర్ ఏమో వాళ్ళ మమ్మీ డాడీ గురించి ఆ ఫ్యామిలీ గురించి వాళ్ళ ఇంపార్టెంట్ థింగ్స్ గురించి ఇష్టమైన ఫుడ్ గురించి చెప్తూ ఉంటే చూడు పనుకునే టైంలో ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు, పడుకో అంటే రేపు నేను హౌస్ నుంచి వెళ్ళిపోతాను కదా అందుకే నేను వేరే హౌస్కి వెళ్ళే ముందు ఇవన్నీ చెప్తున్నాను అనగానే అంటే మా మమ్మీ డాడీ చెప్పింది నిజమేనా, నిజంగానే రియల్ డాటర్ కోసం డ్రామా చేస్తున్నారు అనుకున్నాను, ఇదంతా రాంగా అని అనుకుంటుంది. సో తను అనుకుంటుంది ఇప్పుడు తిని ఇక్కడ నుంచి ఇక్కడే ఉండిద్దాం, సో వీళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు అని. చూడు నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నాతో పాటు హౌస్లోనే ఉండు అనగానే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజంగానా నన్ను గిల్లు నువ్వు అబద్ధం చెప్పట్లేదు కదా అంటే నిజమే పడుకో అనగానే అలా సెకండ్స్లోనే తను పడుకుంటుంది. జియా ఏమో షాక్ అవుతుంది, ఏంటి ఈ పిల్ల ఇంత ఫాస్ట్గా పడుకుంది అని అనుకుంటుంది. నెక్స్ట్ డే ఏమో తను కాలేజ్కి వెళ్ళే టైంలో వాళ్ళ సిస్టర్ జియా కోసం వాళ్ళ సిస్టర్ ఏమో ఫుడ్స్ అన్నీ తన బ్యాగ్లో పెట్టుకుంటూ ఉంటుంది. ఎందుకంటే అక్కకి ఎప్పుడు ఆకలి అవుతుందో తెలియదు కదా అని అనుకుంటుంది. ఇక్కడ జియా ఏమో ఫుల్గా తింటూ ఉంటే వాళ్ళ మమ్మీ డాడీ హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే ఇంకా ఫుడ్ పెడతారు, అడుగుతూ ఉంటారు నిజంగా నువ్వు నీ సిస్టర్ని ఇక్కడే ఉంచాలనుకుంటున్నావా అని అంటూ ఉంటే అప్పుడే వెన్నీ ఏమో వెనుక నుంచి వచ్చి వింటూ ఉంటుంది. వాళ్ళ హ్యాపీగా ఉంటావా అని అంటూ ఉంటే మమ్మీ డాడీ మీరు టెన్షన్ పడకండి నేను నిజంగానే తను ఇక్కడే ఉంచాలనుకుంటున్నాను అనగాని వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. తను కూడా దూరం నుంచి ఇదంతా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఫుడ్ తినడం అయిపోగానే సరైన ఫాలో అయ్యేది అనగానే ఇమీడియట్గా సిస్టర్ వస్తున్నాను అని బ్యాగ్ పట్టుకొని వస్తూ ఉంటే వాళ్ళ మమ్మీ ఏమో ఈరోజు మీ సిస్టర్ యొక్క ఫస్ట్ కాలేజ్ డే కదా, సో నువ్వు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అంటే ఓకే నేను తన కోసం చాలా ఫుడ్ కూడా తీసుకొస్తున్నాను అని చెప్తుంది. సో వాళ్ళ సిస్టర్కి ఏమో వాళ్ళ అక్కకేమో నేను నీకోసం ఇన్ని ఫుడ్స్ తీసుకొస్తున్నాను అంటే చూడు నేను 40 అవర్స్ ఐర్లాండ్లో ఉన్నాను, నేను ఏం తినకుండా కూడా ఉండగలుగుతాను అని చెప్తుంది. తనేమో స్కూల్కి వెళ్తూ స్టోరీ చెప్తూనే ఉంటుంది. అలాగే తను ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది అని తను ఎప్పుడూ కాపాడుతుందని తను ఎవరు బాధ పెట్టినా కానీ తను ఇమ్మీడియట్గా తను సపోర్ట్ చేస్తుంది, తన కోసం అన్నీ తయారు చేస్తుంది, ఇవి చేసింది అవి చేసింది అంటే
జియా ఏమో తన మాటలు విని విని అలసిపోతుంది. అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ నా లంచ్ షేర్ చేస్తుంది, నాకు గిఫ్ట్ ఇచ్చింది అని ఒక ఇయర్ పిన్ చూపిస్తూ ఉంటే చూడు నీ మాటలు విని విని నా చెవులు కూడా అలసిపోయాయి, నువ్వు కొంచెం సైలెంట్గా ఉంటావా అనగానే సరే అని క్లాస్ రూమ్కి వెళ్తూ ఉంటే జాగ్రత్తగా పరిగెత్తుకుంటూ వెళ్ళకు అని అరుస్తూ ఉంటుంది జియా. అప్పుడే వెనుక నుంచి మళ్ళీ సిస్టర్ వచ్చి నువ్వెంత జాగ్రత్తగా చూసుకుంటున్నావు నన్ను అంటే సరే కొంచెం దూరం మెయింటైన్ చేయవా అని జియా అంటుంది. సరే సిస్టర్ అని తనకి కిస్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జియా ఏమో బ్లష్ అవుతూ ఉంటుంది. అలాగే క్లాస్కి వెళ్ళగానే మంచిగా వాళ్ళ అక్కకి మంచి ప్లేస్ని చూపిస్తుంది. అలాగే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వీ రాగానే సిస్టర్ నేను అప్పటి నుంచి చెప్పిన అమ్మాయి ఈమెనే అని వీతో అంటూ ఉంటుంది. బావ్ నువ్వు వచ్చావా మా ఫ్యామిలీకి, ఇన్ని డేస్ నేను చెప్పలే కదా మా ఫ్యామిలీ యొక్క రియల్ డాటర్ వచ్చింది, తినే రియల్ డాటర్ నా సిస్టర్ అని చెప్పగానే ఇమ్మీడియట్గా ఓ అంటే నువ్వు ఇన్ని డేస్ నుంచి అడాప్టివ్ డాటర్వా, సో నీ ఫ్యామిలీలో పొజిషన్ చేంజ్ అయిందా, ఇంకా నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడుతున్నారా అని మొత్తం రూడ్గా మాట్లాడుతూ ఉంటుంది. ఈరోజు నుంచి నేను నీ ఫ్యామిలీ యొక్క నేమ్ మీద పిలవద్దు కదా అనగానే ఇదంతా జియాకి చాలా కోపం వచ్చి చూడు నువ్వు నా సిస్టర్తో ఇలా బిహేవ్ చేయొద్దు అని అంటూ ఉంటే అప్పుడే వాళ్ళ సిస్టర్ అంటుంది సిస్టర్ తనతో గొడవ పడకు, ఎందుకంటే తను జస్ట్ ఎప్పుడు ఇలా అందరినీ ఆట పట్టిస్తుంది అని అంటుంది. సో ఏమో ఇమీడియట్గా స్మైల్ ఇస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ జియాతో మనం ఫ్రెండ్స్ అంటే నువ్వంత ఫోర్ స్మైల్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని యాక్టింగ్ చేస్తూ హక్ చేసుకొని చూడు నువ్వు నా సిస్టర్ జోలికి వస్తే ఊరుకోను అని గట్టిగా హ్యాండ్ని పిసికేస్తుంది. తనకేమో చాలా కోపం వస్తుంది. అలాగే తను క్లాస్లో కూర్చొని అనుకుంటూ ఉంటుంది ఇది ఈ అమ్మాయిని చూస్తుంటేనే గ్రీన్ టీ లాగుంది, సో తిను ఎంత బ్యాడ్ అలాగే ఎంత బ్యాడ్ బిహేవియర్ అర్థమవుతుంది, కానీ నా సిస్టర్ ఇంకా తన్నే నమ్ముతుంది అని అనుకుంటుంది. ఇదంతా క్లాస్లో దూరం నుంచి అందరూ ఈ స్టోరీ అంతా క్లాస్లో నుంచి ఒక పర్సన్ చూస్తూ వావ్ లీ ఫ్యామిలీ యొక్క డాటర్ ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంది అని అనుకుంటాడు. వాళ్ళ సిస్టర్ ఏమో నువ్వు వీని తప్పుగా అర్థం చేసుకోకు అంటే అసలు ఈ అమ్మాయికి ఎంత చెప్పినా అర్థం కాదా అని అనుకుంటూ ఉంటే ఇక్కడ నుంచి హానేమో గ్రీన్ టీ ఓడిపోయింది, కూల్ గర్ల్ విన్ అయింది అనగానే అప్పుడే టీచర్ అంటుంది అందరూ సైలెంట్గా ఉండండి అని అంటుంది. వాళ్ళిద్దరేమో కాలేజ్ అయిపోగానే బయట నడుచుకుంటూ వెళ్తారు. అప్పుడే వాళ్ళ సిస్టర్ ఏమో జియాకి ఫుడ్ ఇస్తూ ఉంటే ఏంటి ఈ పిల్లకి నేను తిన మీద కోపంగా ఉన్నానని కూడా అర్థం కావట్లేదు, 24 hours నా వెనకాలే ఉంటుంది అని అనుకుంటుంది. ఇక్కడ వాళ్ళ మమ్మీ ఏమో వాళ్ళ కోసం మంచి ఫుడ్ని ప్రిపేర్ చేస్తుంది. అలా అప్పుడే జియా రాగానే నేను మీకోసం మంచి ఫుడ్ ప్రిపేర్ చేశాను, మీకు ఏదేది ఇష్టమో అని చెప్పు అని అంటూ ఉంటే సిస్టర్ మెయిడ్ ఆంటీ ఫుడ్ చాలా బాగా ప్రిపేర్ చేస్తుంది అని వెన్ అంటుంది. సో నేను ఇప్పుడు కోపంగా ఉన్నాను కదా అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళేసరికి తన వెనకాలే వెన్ వెళ్తుంది. వాళ్ళ మమ్మీ ఏమో వీళ్ళిద్దరికి ఏమైంది ఫైటింగ్ చేసుకున్నారా అని అనుకుంటుంది. అలాగే తన లంచ్ టైంలో కూడా చాలా సీరియస్గా కూర్చున్నట్టు యాక్టింగ్ చేయగానే వాళ్ళ మమ్మీ డాడీ ఏమో తనకి మంచి ఫుడ్ సర్వ్ చేస్తూ ఉండడం చూసి ఆ ఫుడ్ని చూస్తుంటే ఊరిలో వచ్చి తినేస్తుంది. సో వాళ్ళ డాడీ అడుగుతాడు ఈరోజు ఏమైంది, మీ మమ్మీ చెప్పింది మీరు స్కూల్ నుంచి రాగానే చాలా కోపంగా ఉన్నారంట అనగాని వాళ్ళ సిస్టర్ ఏం చెప్తూ ఉంటుంది చెప్పాలంటే ఈరోజు నేను నా బెస్ట్ ఫ్రెండ్ని పరిచయం చేశాను, తనేమో నేను అడాప్టివ్ డాటర్నా అది ఇది అని కావాలనే ఓవర్గా మాట్లాడేసరికి జియా సిస్టర్కి అస్సలు నచ్చలేదు, అందుకే తనతో గొడవ పడింది అని చెప్తూ ఉంటే వాళ్ళ డాడీ అంటాడు చూడు నువ్వు అనే అమ్మాయితో అస్సలు ఫ్రెండ్షిప్ చేయకు, తను అస్సలు మంచిది కాదు, వాళ్ళ డాడీ కూడా నాతో బిజినెస్ చేయాలని చూశాడు కానీ నేను అతన్ని అస్సలు పట్టించుకోలేదు, అలాగే అతను ఒకసారి నన్ను బ్యాంక్రప్ట్ చేయడానికి కూడా ట్రై చేశాడు కానీ మాఫియా డాన్ డ్రాగన్ ఏమో అతను నన్ను సేవ్ చేశాడు అంటే ఏంటి ఇక్కడ జియా అనుకుంటుంది మా డాడీ మంచి పనులు కూడా చేస్తాడా, పీపుల్ని చంపడమే కదా చేసేది అని నిజంగా డ్రాగన్ అంత మంచోడా అంటే లేదు అతను నా కంపెనీని కబ్జా చేయాలని చూశాడు, ఎలాగోలా నేను సేవ్ చేసుకున్నాను, చెప్పాలంటే అతని గురించి ఎంక్వైరీ చేయడానికి చాలా మెంబర్స్నే పెట్టాను కానీ అతని గురించి కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు అంటే జియా అనుకుంటూ ఉంటుంది మా డాడీ పెద్ద మాఫియా డాన్, మీలాంటి సింపుల్ బిజినెస్ పర్సన్ మా డాడీని ఎలా కనిపెడతారు అనుకున్నారు అని అనుకుంటుంది. అలా ఆలోచిస్తూ వేడి రైస్ని నోట్లో పెట్టుకోగానే కాలుతుంది. ఇమీడియట్గా నేమో తనకి వాటర్ ఇచ్చేగానే వాటర్ తాగుతుంటే సిస్టర్ ఇప్పుడు నువ్వు వాటర్ తాగావు కదా అంటే నువ్వు నన్ను క్షమిస్తున్నావు కదా అనగానే క్షమిస్తున్నానులే అని మనసులో నేను ఎలాగో ఆ వీని అస్సలు వదిలిపెట్టాను అని అనుకుంటుంది. అలాగే నెక్స్ట్ డే ఏమో వాళ్ళిద్దరూ మంచిగా క్యాంటీన్లో ఫుడ్ తింటూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఏమో అక్కడికి వచ్చి ఏంటి వీళ్ళు ఇంత మంచి ఫుడ్ తింటున్నారు అని మళ్ళీ వెన్తో మంచిగా మాట్లాడుతూ ఆ ఫుడ్ తీసుకోబోతూ ఉంటే ఇమ్మీడియట్గా జియా ఏమో నువ్వు ప్లేట్లో ఫుడ్ తినొద్దు అని తన ప్లేట్లో ఉన్న ఫుడ్ని సిస్టర్కి వేసి ఈ ఫుడ్ కంప్లీట్ చేయు అని జియా నేను వీతో కొంచెం మాట్లాడాలి అని కానీ ఏమో హ్యాపీగా తన పక్కన మాట్లాడడానికి వెళ్తుంది. అలాగే ఏమో జియాకి నీ సిస్టర్ ఎంత బ్యాడ్ అమ్మాయో తెలుసా,
చూడ్డానికి అంత అమాయకురాల్లా ఉంటుంది, కానీ నువ్వు తనతో జాగ్రత్తగా ఉండు. చెప్పాలంటే క్లాస్ రూమ్లో అందరూ స్టూడెంట్స్ మధ్యలో గొడవ పెట్టాలని చూసింది, కానీ అందరూ తన తప్పు తెలుసుకొని ఇమ్మీడియట్గా తన మీద అటాక్ చేశారు. కానీ నేనే పాపమని తనతో ఫ్రెండ్షిప్ చేశాను. కానీ నా బాయ్ ఫ్రెండ్ మీద కూడా కన్నేసింది, నేను ఇష్టపడే పర్సన్ మీద కూడా తను కన్నేసింది, తనని లాక్కోవాలని చూసింది అని నా స్టైల్ని కాపీ చేసింది అని చెప్తూ ఉంటే ఇదంతా వింటూ జియా అనుకుంటుంది, తన సిస్టర్ తనకి ఎలా చెప్పింది ఈ అమ్మాయి గురించి, నాకు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ ఉంది, అందరూ నన్ను ఇగ్నోర్ చేస్తే తను మాత్రమే నన్ను ఇంత సపోర్ట్ చేసింది అని గుర్తు తెచ్చుకుంటుంది. సో అప్పుడే అంటూ ఉంటుంది, చూడు నీకు అర్థమవుతుందో నేను చెప్పేది, తను ఎలాగూ బ్యాడ్ అని నీకు అర్థమైనాలి కదా, తను ఇన్ని డేస్ నుంచి నీ ప్లేస్ని యూజ్ చేసుకుంది, సో నువ్వు ఎలాగైనా తన మీద రివెంజ్ చేసుకోవాలి, ఎందుకంటే నువ్వు ఇంత సఫర్ అయ్యావు కదా అంటే ఇమ్మీడియట్గా తనేమో గెట్ లాస్ట్ అని అంటుంది. అది విని ఏమో షాక్ అవుతూ ఉంటే, ఏంటి నీకు మనుషుల మాట అర్థం కావట్లేదా, ఇక్కడ నుంచి వెళ్ళిపో అనగానే తనేమో కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలాగే అంటూ ఉంటుంది, చూడు నువ్వు ఇష్టపడే అబ్బాయిని నా సిస్టర్ లైన్ వేసింది అన్నావు, ఆ పర్సన్ అంతా డిజర్వే కాదు నా సిస్టర్కి, ఎందుకంటే నా సిస్టర్ చాలా గ్రేట్ పర్సన్ అని చెప్తూ ఉంటే అక్కడే ఉన్న హాని యొక్క ఫ్రెండ్ అంటాడు, అరే నీ గురించి ఎలా మాట్లాడుకునేది, నిన్ను వంట వేస్ట్ పర్సన్ వంట అంటే వదిలేసేయి, మనం ఇవన్నీ పట్టించుకోవద్దు అని అంటూ ఉంటాడు. ఇదంతా విని వీకేమో చాలా కోపం వచ్చి తన మీద రౌడీ షీటర్స్ని పంపిస్తుంది. సో వాళ్ళిద్దరు కాలేజ్ నుంచి బయటికి రాగానే వాళ్ళ మీదకి కొంతమంది రౌడీస్ వస్తారు. సో మాకు మనీ వచ్చాయి, మేము మీద అటాక్ చేయమని అనగాని అప్పుడే వాళ్ళ సిస్టర్ వెన్నేమో జియా ముందుకు నిలబడి నా సిస్టర్ని ఏం చేయొద్దు, కావాలంటే నన్ను కొట్టండి అని అంటుంది. అప్పుడే జియా ఏమో వాళ్ళ ముందుకు వచ్చి ఇమీడియట్గా వాళ్ళతో ఫైటింగ్ చేయగానే, ఏంటి మేము మాఫియా డాన్ యొక్క మనుషులం, మీరు మమ్మల్ని కొట్టడానికి ఇంత సాహసిస్తున్నారు అనగానే ఇమీడియట్గా తను మోస్తిస్తుంది. ఏంటి యంగ్ లేడీనా అనగానే, అవును మిమ్మల్ని ఎవరు పంపించారు అంటే మమ్మల్ని పంపించింది అంటే, ఆల్రెడీ ఇక్కడ రూల్ ఉంది కదా మన దాంట్లో, చిన్నపిల్లల్ని అలాగే అమ్మాయికి అమ్మాయిల్ని ఏడిపియొద్దని, అలాగే వాళ్ళ మీద ఫైటింగ్ చేయొద్దని, ఇప్పుడు మీరు ఏం చేశారు అంటే, సారీ మేము తప్పు చేశామనగానే, లేదు ఈ తప్పుకి పనిష్మెంట్ తీసుకోవాల్సిందే అంటే, లేదు మ్యామ్ ప్లీజ్ వదిలేసే అని యంగ్ లేడీ అంటే, లేదు సరే వదిలేస్తాను ఈ ఒక్కసారికి, కానీ మళ్ళీ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పిన పని అయిపోయింది అని మనీ తీసుకోండి అనగానే ఓకే అని అంటారు. వెంతో వాళ్ళ సిస్టర్ అంటూ ఉంటుంది, చూడు నీకు ఒకటి చూపించాలి అని తనని ప్లేస్కి తీసుకెళ్ళి వాళ్ళతో మనుషులతో మాట్లాడిందంతా చూపించి, చూడు నువ్వు ఎంతగానో బెస్ట్ ఫ్రెండ్ అనుకునే అమ్మాయి నీకు ఎలా చేసిందో అనగానే తనేమో షాక్ అవుతుంది. అలాగే హౌస్కి వచ్చాక చెప్తూ ఉంటుంది, చూడు నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అని ఎవరిని పడితే వాళ్ళని నమ్మకు, అలాగే ఒకవేళ నీకు బెస్ట్ ఫ్రెండ్ కావాలి అనుకుంటే ముందు నాకు చెప్పు, ఇంకోటి ఏంటంటే బెస్ట్ ఫ్రెండ్ కావాలి అనుకుంటే ముందు నాకు చెప్పు, నాకు పరిచయం చేయు, నేను వాళ్ళ గురించి తెలుసుకున్నాక నువ్వు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు. వాళ్ళంటే తన బాయ్ ఫ్రెండ్ని నేను ఇష్టపడలేదు, తను ఇష్టపడే అబ్బాయిని నేను ఇష్టపడలేదు, ఒకరోజు నాకు అనుకోకుండా చిన్న మ్యాటర్లో హెల్ప్ చేశాడు, నేను కూడా అతనికి హెల్ప్ చేశాను, అందుకే అతను నాకు థ్యాంక్ యూ చెప్పాడు, అంతకుమించి ఏం లేదు అని వాళ్ళ సిస్టర్ చెప్తూ ఉంటుంది. హౌస్కి వచ్చాక చూడు తనేమో పడుకోవడానికి వెళ్తూ, చూడు నువ్వు ఈ రోజు నుంచి సపరేట్ రూమ్లో పడుకోవాలి, నాతో పడుకోవద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. టాయ్తో ఆడుకుంటూ ఉంటే వాళ్ళ డాడీ కాల్ చేస్తాడు, ఈరోజు జరిగిందంతా ఏంటి నువ్వు ఇలాంటి ప్రాబ్లంలో ఫేస్ చేస్తున్నావు అంటే, డాడీ నీకు తెలుసు కదా నేను అన్నింటినీ సాల్వ్ చేయగలుగుతాను అని అంటూ ఉంటే, అయినా అమ్మాయికి ఎంత ధైర్యం, వాళ్ళ డాడీకి కూడా ఎంత ధైర్యం అంటే, డాడీ వదిలేసే నేను చూసుకుంటాను కదా అని అనగానే, సరే నువ్వు తొందరగా హౌస్కి రా నీకోసం సాంగ్ వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడెప్పుడు ఎంగేజ్మెంట్ చేద్దాం అనగానే తనేమో సిగ్నల్ రానట్టు డాడీ వినపడట్లే అని కట్ చేస్తుంది. అలాగే ఆలోచిస్తూ ఉంటుంది, సాంగ్ వాళ్ళ డాడీ అలాగే వీళ్ళ అడాప్టివ్ డాడీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, సో వీళ్ళిద్దరూ మాఫియా డాన్సే, వీళ్ళిద్దరు అనుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరు పిల్లల్ని పెళ్లి చేస్తే వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎప్పుడూ ఇలాగే ఉంటుంది అని. చిన్నప్పటి నుంచి సాంగ్ అలాగే జియా ఏమో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, కానీ తినేమో అడాప్టివ్ డాటర్, అతనేమో రియల్ సన్. ఫ్లాష్ బ్యాక్లో ఏమో అతను ప్రపోజ్ చేసి ఒక గిఫ్ట్ ఇవ్వగానే, ఏంటి జోక్ చేస్తున్నావా, లాస్ట్ టైమే గిఫ్ట్ ఓపెన్ చేస్తే అందులో పిండి ఉంది, ఈసారి నువ్వేం ఓపెన్ చేస్తున్నావా అని తనని గిఫ్ట్ అతను వదిలేస్తుంది, కానీ అతను ఈసారి సీరియస్గా ప్రపోజ్ చేస్తాడు. సో తను ప్రజెంట్లో అనుకుంటూ ఉంటుంది, మా ఇద్దరికి అస్సలు సెట్ కాదు అని అనుకుంటుంది. అలాగే నెక్స్ట్ సీన్లో ఏమో వాళ్ళ డాడీ, నేను ఒక పెద్ద పార్టీని అరేంజ్ చేయబోతున్నాను, అందులో అందరి గెస్ట్ని ఇన్వైట్ చేస్తున్నాను, ఎందుకంటే నువ్వే రియల్ డాటర్ అని అందరికీ అనౌన్స్ చేస్తాను అనగానే, వావ్ ఇప్పుడు ఒక పెద్ద సీన్ అవుతుంది అని డాడీని ఒక ఫ్రెండ్ని ఇన్వైట్ చేస్తాను అనగానే వాళ్ళ పేరెంట్స్ ఏమో ఎవరు అంటే, నా న్యూ స్కూల్లో అంటే, వావ్ న్యూ స్కూల్లో అప్పుడే బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అయ్యారా అని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే వీణేం చెప్పగానే వాళ్ళు షాక్ అవుతారు.
ఏమో ఆల్రెడీ ఫ్రెండ్స్తో ఆ పార్టీకి వస్తుంది. అప్పుడే అంకుల్ ఆంటీ ఏమో వాళ్ళిద్దరు పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటే ఏంటి వీళ్ళిద్దరికి ఒక్క దెబ్బ కూడా తాకలేదు అని షాక్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఒక పెద్ద గేమ్ జరగబోతుంది అని వాళ్ళ డాడీకి మంచిగా మెసేజ్ చేస్తుంది. అప్పుడే వాళ్ళ డాడీ మెసేజ్ చూడు, మళ్ళీ కాల్ కూడా చేస్తుంది, కాల్ కూడా చూడు. అప్పుడే సాంగ్ ఎంటర్ అవుతాడు. సాంగ్ తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ కాబట్టి సాంగ్ని చూసి షాక్ అవుతుంది. ఈ పర్సన్ ఏంటి ఇక్కడికి వచ్చాడు అని. ఆ పర్సన్ ఏమో ఇక్కడ ఎవరు అని అడుగుతాడు. అందరేమో వావ్ ఈ పర్సన్ ఏంటి ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే జియా యొక్క సిస్టర్ కూడా వావ్ ఇతను చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా అంటే నచ్చాడా అంటే లేదు లేదు జస్ట్ హ్యాండ్సమ్ అని చెప్తున్నాను అని అంటుంది. అక్కడ ఉన్న అమ్మాయిలందరూ ఏంటి ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు కానీ ఇతను వీ కోసం వచ్చాడా అని అనుకుంటారు. వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు ఇతను వీ కోసం వచ్చాడు అంటే వీకి లవ్ కన్ఫ్యూజ్ చేస్తాడు కావచ్చు అనగానే వీ ఏమో చాలా క్యూట్గా అతని దగ్గరికి వచ్చి ఏంటి మన ఇద్దరం ఒకరికొకరు తెలుసా, నువ్వు నన్ను ఎప్పుడైనా ఫాలో అయ్యి నన్ను లవ్ కన్ఫ్యూజ్ చేస్తున్నావా, చూడు నాకు ఆల్రెడీ ఒక పర్సన్ అంటే ఇష్టం అంటే నువ్వు మర్యాదగా జియోకి సారీ చెప్పు అంటే నేనెందుకు జియోకి సారీ చెప్పాలి అంటే ఏంటి నువ్వు చేసిన దానికి సారీ చెప్తావా లేదా అందరి ముందు నీ గురించి చెప్పాలా అనగాని తనేమో నేనేం చేయలేదు అని అంటుంది. అవునా మరి నువ్వు జియాని అలాగే వెన్ని ఇద్దరిని చంపడానికి రౌడీస్కి ఎందుకు మనీ ఇచ్చావు, అలాగే ఇది నీ దృష్టిలో నార్మల్ థింగా అనగాని వాళ్ళ డాడీ ఏమో జియా వాళ్ళ డాడీ ఏమో అరుస్తూ ఉంటాడు. ఏంటి నువ్వేనా నా పిల్లల్ని బుల్లి చేసింది అటాక్ చేసింది అని అంటూ ఉంటే వి వాళ్ళ డాడీ ఏమో లేదు నా కూతురు అలాంటి తప్పేం చేయలేదు అనగానే వి ఏమో సాంగ్తో అంటూ ఉంటుంది నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా చూపియు నేను అంత తప్పు చేశాను అనగానే సాంగ్ ఏమో ఎవిడెన్స్ లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామని జియా సైడ్ మాట్లాడతాడు. జియా సైడ్ సైగా చేయగానే జియా ఏమో ఇతను నా ప్లాన్ మొత్తం ఖరాబ్ చేశాడు అని అందులో ఒక పర్సన్కి కాల్ చేసి ఎవిడెన్స్ని ప్లే చేయమని అంటుంది. ఎవిడెన్స్ ఏందో ప్లే అవుతూ రౌడీస్తో మాట్లాడడం చూసి అక్కడున్న వాళ్ళందరూ అంటే ఇన్ని రోజు క్లాస్లో తిని మంచి దానిలాగా బిహేవ్ చేసింది, అలాగే వెన్ మీద ఇన్ని చాడీలు చెప్పింది, తన బాయ్ ఫ్రెండ్ని లాగేసుకుందామని చూసిందని, అలాగే ఇన్ని రోజుల నుంచి తినేనా ఇవన్నీ చేసేది అని షాక్ అవుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. హాన్ని చూడగానే వి అంటుంది మిస్టర్ హాన్ నువ్వు ఇక్కడికి వచ్చావు కదా నువ్వు నిజం చెప్పు వెన్ నిన్ను సెడ్యూస్ చేయడానికి ట్రై చేసింది కదా, అలాగే నువ్వు నిన్ను గర్ల్ ఫ్రెండ్ ఉన్న బాయ్ ఫ్రెండ్ కదా నిజం చెప్పు అంటే ఫస్ట్ నీకు ఒకటి క్లియర్ చేయాలనుకుంటున్నాను నేను నిన్ను ఎప్పుడూ నా గర్ల్ ఫ్రెండ్ అనుకోలేదు అని తనేమో నన్ను సెడ్యూస్ చేయలేదు అని చెప్తాడు. మరి నువ్వు నన్ను గర్ల్ ఫ్రెండ్ అనుకున్నప్పుడు నాకు వాచ్ అలాగే మిల్క్ టీ ఎందుకు గిఫ్ట్గా ఇచ్చావు ఇది అందరికీ తెలుసు కదా అంటే అందరి కోసం నేను మిల్క్ టీ తెచ్చాను కానీ అందరు క్లాస్ రూమ్లో లేరు నీకు ఇచ్చాక మిగతా వాళ్ళందరికీ తర్వాత ఇచ్చాను అండ్ వాచ్ అంటావా నీ బెంచ్ నా బెంచ్ పక్కనే ఉంటుంది అనుకోకుండా నేను నీ బెంచ్ మీద పెట్టాను కానీ అది మిస్ అయింది నేను తనతో వెతికాను ఓ ఇప్పుడు నీ దగ్గర ఉందా వాచ్ సో నా వాచ్ నాకు ఇచ్చేసి అని అనగాని అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. బావు అందరి ముందు తిన పరుగు పోయింది ఇది ఇన్ని రోజుల నుంచి తినేదో ఓవర్గా బిల్డప్ ఇచ్చింది అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమో నువ్వు ఎందుకు ఇలా అంటున్నావు అని హక్ చేసుకోవడానికి రాగానే తనని పక్కన నెట్టేస్తాడు. అలాగే నిన్ను ఇష్టపడట్లేదు నేను ఇష్టపడే పర్సన్ ఈ పార్టీలోనే ఉంది అని జియా దగ్గరికి వెళ్ళి నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అవుతావా అని అంటాడు. ఎందుకంటే నిన్ను చూసినప్పటి నుంచి ఇష్టపడుతున్నాను అనగానే అప్పుడే సాంగ్ ఏమో నువ్వేం మాట్లాడుతున్నావు తన నా ఫియాన్సీ చిన్నప్పటి నుంచి మేమిద్దరం ఎంగేజ్డ్ అని చెప్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ గొడవ పడుతుంటే చూడు మీ ఇద్దరిలో నేను ఎవరిని ఇష్టపడట్లేదు అని జియా కన్ఫెస్ చెప్తూ ఉంటుంది. అప్పుడే వి అంటుంది నువ్వు అసలు ఏం మాయ చేసావు అందరూ హ్యాండ్సమ్ లడక అంతా అందరూ హ్యాండ్సమ్ బాయ్స్ అందరూ నీ వెనకాల పెడుతున్నారు అంటే నేనా అయినా నువ్వు నన్ను పొగిడినందుకు చాలా థ్యాంక్ యూ కానీ నేను ఎవరిని ఏం అనలేదు అని చెప్తుంది. సో అలా వాళ్ళ వీడియో వస్తూ ఉంటుంది ప్లే అవుతూ ఉంటే వీ దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళిద్దరి మీద ఫైటింగ్ చేయడానికి నీకు ఎంత ధైర్యం నీకు తెలుసు కదా మా డాడీ సిటీలో ఎన్ని బిజినెస్లు రన్ చేస్తున్నాడు సో నేను తలుచుకుంటే మీ డాడీని మీ ఫ్యామిలీని లేకుండా చేస్తాను అనగానే సాంగ్ అంటాడు అవును నువ్వు నా జియా మీద అటాక్ చేయడానికి నీకు ఎంత ధైర్యం మా డాడీ మాఫియా డాన్ ఒకవేళ నేను తలుచుకుంటే నేను సిటీలోనే లేకుండా తెస్తాను అనగానే జియా వాళ్ళ డాడీ ఏమో చూడు ఇప్పటికిప్పుడు నేను మీ డాడీని బ్లాక్ లిస్ట్లో పెడుతున్నాను మొత్తం కంపెనీస్ అన్నిటిని బ్లాక్ చేస్తున్నాను అనగాని వాళ్ళ డాడీ ఏమో బతలాడుతూ మోకాల మీద కూర్చోగానే వి ఏమో ఇమీడియట్గా వాళ్ళ డాడీని ఆపేసరికి వాళ్ళ డాడీ తనని కొట్టి జియా వాళ్ళ డాడీతో అంటూ ఉంటాడు నా కూతురు వల్ల నన్ను ఎందుకు బాధ పెడుతున్నారు మా ఫ్యామిలీ బ్లాక్ లిస్ట్లోకి పెట్టండి నా కూతురు వల్ల మమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నారు మా బిజినెస్ని బ్లాక్ లిస్ట్ పెట్టకండి అనగానే ఇదంతా నా కూతురు మీద ఇష్టం అంటే వెన్నేమో సిస్టర్ ఇష్టం అనగానే జియా అంటుంది తన కూతురికి అతను నేర్పించినప్పుడు బ్లాక్ లిస్టే కరెక్ట్ అనగానే అతనేమో కలదిరి పడిపోతాడు. అప్పుడే మా డాడీనే అటాక్ చేయించావా అని ఇమ్మీడియట్గా ఒక బాటిల్తో తన మీద అటాక్ చేయబోతూ ఉంటుంది కానీ తను చిన్న ట్రిక్ యూజ్ చేసి బాటిల్ని పగలగొడుతుంది. సో ఆ చిన్న గాజోకేమో తన తగలగానే ఏంటి నా ఫేస్కి ఏమైంది అని యాక్టింగ్ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ
డాడీ ఏమో వాళ్ళిద్దరిని బయటికి పంపించేస్తాడు సెక్యూరిటీస్తో. అలాగే ఇక్కడ హాన్ అలాగే సాంగ్ ఏమో ఇద్దరు గొడవ పడుతుంటారు. తను నా ఇష్టం అంటే నా ఇష్టం అని. అలాగే వాళ్ళ డాడీ ఏమో ఆపేయండి అని అంటూ ఉంటే, సరే మనం ఇప్పుడు ఇంకో పోటీ పెట్టుకుందామని ఇద్దరు డ్యాన్స్ పోటీ పెట్టుకుంటారు. ఆ డ్యాన్స్ అయిపోయాక మళ్ళీ గొడవ పడుతూ ఉంటాయి. తను అరుస్తూ ఉంటుంది, ప్లీజ్ ఈ ఫైటింగ్ ఆపేసేయండి అని. అంటే వాళ్ళ సాంగ్ వచ్చి నువ్వు నేనంటే ఇష్టం కదా, అందుకే ఇంత కేరింగ్. అంటే నేను మీ ఇద్దరి మీద ఎవరు ఇష్టం లేదు. మీరు ఈ పార్టీకి వచ్చి నా పరువు తీసేశారు, మీ వల్ల నేను తలెత్తుకోలేకపోతున్నాను. డాడీ పార్టీ చాలా బోరింగ్గా ఉంది, మన హౌస్కి వెళ్దాం అనగానే వాళ్ళ డాడీ కూడా ఓకే అంటాడు. సాంగ్ ఏమో జియా ఏమో కార్లో వెళ్తూ మళ్ళీ వాళ్ళ అడాప్ట్ డాడీకి కాల్ చేస్తుంది. ఏంటి ఎన్ని టైమ్స్ కాల్ చేసినా కలుస్తలేదు అని అనుకుంటుంది. అలా రూమ్కి రాగానే వాళ్ళ డాడీకి ఏమో ఎవరో అటాక్ చేస్తారు. డాడీ నీకేమైంది అంటే, మనం ఉండే ప్లేస్లో ఎవరో అటాక్ చేశారు. సో నేను అనుకోకుండా ఇక్కడికి వచ్చాను, నేను ఇక్కడ ఉండడానికి అంటే సరే నేను హాస్పిటల్ కాల్ చేస్తాను అంటే, వద్దు హాస్పిటల్ కాల్ చేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది అనగానే తన నీడిల్ ట్రీట్మెంట్ ఇవ్వగానే అతను కొంచెం సేఫ్గా ఫీల్ అవుతాడు. వావ్ నువ్వెంత అమేజింగ్ అని పొగుడుతూ ఉంటాడు. సరే నేను ఇక్కడ ఉండడానికి నాకు అరేంజ్మెంట్ చేస్తావా అంటే, ఓకే డాడీ నేను సెక్యూరిటీ గార్డ్ చేయాలనుకుంటున్నాను, కానీ దాంట్లో కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది, నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా అంటే, నేను ఎన్ని ఇయర్స్ నుంచో సెక్యూరిటీ గార్డ్ అవ్వాలనుకుంటున్నాను ఓకే అని అంటుంది. అలా వాళ్ళ మమ్మీ డాడీతో మాట్లాడి నెక్స్ట్ డే తనని సెక్యూరిటీ గార్డ్ చేస్తుంది. సో వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటే వాళ్ళ మమ్మీ డాడీ కూడా అతనికి విష్ చేస్తుంటే, వావ్ మా డాడీ చూడు ఎంత బ్యాక్గా యాక్టింగ్ చేస్తున్నాడు అని జియా ఏమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా క్లాస్ రూమ్కి వెళ్ళగానే టీచర్ ఏమో న్యూ స్టూడెంట్ అని సాంగ్ని పరిచయం చేస్తారు. అది చూసి జియా ఏమో చాలా కోపడుతూ ఉంటుంది, ఎందుకంటే స్పెషల్గా తన కోసమే వచ్చాడని. కానీ హాన్ ఏమో చాలా జెలస్గా ఫీల్ అవుతాడు. ఏమో అతను చూసి ఇంకా వావ్ హ్యాండ్సమ్ బాయ్ నా కోసమే వచ్చాడు అన్నట్టు చూస్తూనే ఉంటుంది. అలాగే సాంగ్ అంటూ ఉంటాడు జియాతో, నేను నీతో కొంచెం మాట్లాడాలి అంటే, నేను ఈ క్లాస్కి స్పెషల్గా నీకోసమే వచ్చానంటే ఏంటి, ఈ పర్సన్కి మా డాడీకి వీళ్ళ డాడీకి గొడవ అయిందని తెలియదా అని నీతో కొంచెం మాట్లాడాలి, బయటికి వెళ్దామంటే సాంగ్ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతాడు. వావ్ ఫస్ట్ టైం తిన్నతో మాట్లాడుతుంది అని. అప్పుడే వాళ్ళ సిస్టర్ ఏమో, సిస్టర్ నేను కూడా బయటికి రావచ్చా అంటే, లేదు నువ్వు చిన్నపిల్లవి, ఇలాంటి మ్యాటర్లో ఇన్వాల్వ్ కావద్దు అనగానే సాంగ్ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా బయటికి రాగానే సాంగ్ని ఫుల్గా కొడుతూ, ఏంటి మా డాడీ మీ డాడీతో గొడవ పడ్డాడని తెలియదా అని అంటూ ఉంటే, చూడు మా డాడీతో కాంటాక్ట్ అవ్వక చాలా డేస్ అవుతుంది అనగానే, సరే ఇప్పుడు మీ డాడీకి కాల్ చేయి, ఏం జరిగిందో తెలుసుకుందామంటే వాళ్ళ డాడీకి కాల్ చేస్తాడు. కానీ వాళ్ళ డాడీ ఏమో కాల్ లిఫ్ట్ చేయడు. అప్పుడే అర్థమవుతుంది, అంటే మా డాడీకి ప్రాబ్లం అవ్వడం, మీ డాడీ మిస్ అవ్వడం ఇదంతా కోఇన్సిడెన్స్ కాదు, ఇవి ఇద్దరి మధ్యలో ఎవరో క్రియేట్ చేస్తున్నారు, ఏం జరిగిందో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటే, ఇదంతా దూరం నుంచి హాన్ వింటూ, అంటే వీళ్ళిద్దరు నార్మల్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కాదా, మాఫియా గ్యాంగ్సా అని అనుకుంటాడు. అప్పుడే వాళ్ళ సిస్టర్ వచ్చి, సిస్టర్ మీరు డేట్ చేస్తున్నారా అంటే సాంగ్ అంటూ ఉంటాడు, మా డాడీ ఒక ప్రాబ్లంలో ఉన్నాడు అనగానే వెనకేమో ఇది అర్థం కాదు. అప్పుడే లేదు తిని చాలా ఇన్నోసెంట్ కదా, ఇవన్నీ అర్థం చేసుకోలేదు అని జియా అంటూ ఉంటుంది. అవును మేము డేట్ చేస్తున్నామంటే, అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనగానే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నామంటే, వెన్నేమో హ్యాపీగా మరి ఈ విషయం మమ్మీ డాడీకి ఎలా చెప్తారు, సో మమ్మీ డాడీతో మాట్లాడారా అంటే, లేదు ఇప్పుడు మాట్లాడడానికి సిస్టర్ సాంగ్ వస్తాడంట అనగానే వెన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో సాంగ్ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే వాళ్ళ మమ్మీ డాడీ కోసం ఫుల్ గిఫ్ట్స్ తీసుకొని వెళ్ళగాని జియా ఏమో చెప్తూ ఉంటుంది, చూడు ఇది జస్ట్ మనం యాక్టింగ్ చేస్తున్నాం, రియల్ మ్యారేజ్ కాదు అంటే, ఓకేలే అని పైనుంచి ఏమో అలా అంటూ ఉంటాడు. సో వాళ్ళ మమ్మీ డాడీ ఏమో సాంగ్ని కూర్చోబెట్టి, సరే నువ్వు చూడడానికి చాలా రిచ్ బ్యాక్గ్రౌండ్లో అనిపిస్తున్నావు కదా, నీ ఫ్యామిలీ ఏం చేస్తుంది అంటే అతడి మాఫియా అని చెప్పబోతూ ఉంటే, జియా ఏమో అతనికి గట్టిగా గిచ్చుతుంది. ఇమీడియట్గా అబద్ధం చెప్తాడు, మా డాడీ హోమ్ మేకర్, మా మమ్మీ ఏమో ఒక బిజినెస్ ఉమెన్ అనగానే, వావ్ మీ ఫ్యామిలీ చాలా బ్రాడ్ మైండెడ్ అంటే, అవును అనగానే, సరే ఏం జాబ్ చేస్తారు అని, ఏం బిజినెస్ చేస్తారు అంటే అతను మళ్ళీ చెప్పబోతుంటే జియా అతన్ని గిచ్చుతూ ఉంటుంది. సో అతనేమో అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటాడు, సెక్యూరిటీ జాబ్స్ అలాగే సెక్యూరిటీ కంపెనీ ఇదంతా చెప్తూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా సరే మేము మాట్లాడడానికి వెళ్దామని జియా ఏమో తనని వాళ్ళ ఫాదర్ ఉన్న రూమ్కి తీసుకెళ్తుంది. సో వాళ్ళ ఫాదర్ ఇక్కడ సెక్యూరిటీ అని చేసి సాంగ్ షాక్ అవుతాడు. అప్పుడే జియా చెప్తూ ఉంటుంది, డాడీ వీళ్ళ ఫాదర్ అలాగే మీరిద్దరికి ఎవరో కోఇన్సిడెన్స్గా కావాలని మిమ్మల్ని అటాక్ చేశారు. సో మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ని స్పాయిల్ చేసి కావాలనే మనల్ని అటాక్ చేశారు అంటే, ఆ పర్సన్ ఎవరో కరెక్ట్గా తెలుసుకోవాలి అని వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు. అప్పుడే మనకు అర్థమవుతుంది విలన్ ఎవరో కాదు వీనే అని. ఏమో సాంగ్ వాళ్ళ ఫాదర్ని కట్టేసేస్తుంది. అతనికి ఇలాంటి పవర్స్ రావడానికి రీజన్ ఫ్లాష్ బ్యాక్లో చూద్దాం. ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళ డాడీ తన సెక్యూరిటీస్తో బయటికి పంపేయగానే ఇమ్మీడియట్గా ఒక్క ఛాన్స్ వస్తే చాలు వీళ్ళ మీద ఎలాగైనా రివెంజ్ తీసుకుంటాను అని అనుకుంటుంది. అప్పుడే వాళ్ళ ఎదురుగా సిస్టమ్ వచ్చి, ఒకవేళ నువ్వు ఈరోజు నేను విలన్ చేస్తున్నాను, సో నువ్వు ఈ రోజు నుంచి వాళ్ళ మీద రివెంజ్ తీసుకొచ్చు అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా తను ఒక మంచి విలన్ అవుతుంది. సో అలాగే సిస్టమ్తో అంటూ ఉంటుంది, నాకు ఇప్పుడు
వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి ఇంకా కొంతమంది విలన్స్ కావాలి. అలాగే నేను వాళ్ళ కంపెనీ లాస్ చేయాలి. అప్పుడు జియాకి, వెన్‌కి నా కాళ్ళ దగ్గరికొచ్చి నన్ను బతిలాడాలి అని సిస్టమ్‌తో విలన్స్‌ని రావాలి అని అడగగానే సిస్టమ్ లోడ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జియా అలాగే సాంగ్ రాగానే మీరిక్కడేం చేస్తున్నారు అంటే, ఓహ్! నువ్విక్కడ మా మీద ఫైటింగ్ చేయడానికి ఇలా చేస్తున్నావా అని అంటూ ఉంటే ఇమ్మీడియేట్‌గా తన దగ్గరున్న మాస్క్ మ్యాన్‌తో వాళ్ళ మీద అటాక్ చేయమని చెప్పగానే మాస్క్ మ్యాన్ ఏమో ఆళ్ళిద్దరిని ఫుల్‌గా కొడుతూ ఉంటాడు. ఎందుకంటే అతను చాలా పవర్‌ఫుల్. జియానేమో ఇట్లా చంపబోతుంటే అప్పుడే వెన్నొచ్చి తనని కొడుతుంది. మా సిస్టర్‌ని ఏం చేస్తున్నావు అని. సో, అప్పుడు నీ పని చెప్తాను అని వెన్ దగ్గరికి రాబోతూ ఉంటే సాంగ్ ఏమో ఆ మాస్క్ మ్యాన్ యొక్క కాలు పట్టుకుంటాడు. ఇమ్మీడియేట్‌గా వెన్నేమో ఒక కీ తీసుకెళ్ళి సాంగ్ యొక్క డ్యాడీని విడిపించి, "ఈ కీ నాకు బయట దొరికింది. నేను చాలా లక్కీ కదా!" అని చెప్తుంది. అప్పుడు మీరెళ్ళి ఫైట్ చేయండి, వాళ్ళిద్దరిని సేవ్ చేయండి అంటే, లేదు లేదు నేను చాలా వీక్‌గా ఉన్నాను అంటే, నేను తయారు చేసిన ఒక బిస్కెట్ ఇస్తాను. ఇది తిని మీరు ఫైట్ చేయండి అని ఒక బిస్కెట్ నోట్లో పెడుతుంది. అది పెట్టగానే అతనికి ఫుల్ ఎనర్జీ రావడం వల్ల మాస్క్‌తో అంతా ఫైట్ చేస్తూ ఉంటే, జియా ఏమో షాక్ అవుతుంది. ఒక్క బిస్కెట్‌తో ఇంత ఎనర్జీ ఎలా వచ్చింది అంటే, వావ్! నేను ప్రేమగా తయారు చేసిన బిస్కెట్ ఎంత పనిచేసింది అని. సో, అతను అంటూ ఉంటుంది. అలా వాళ్ళ జియా అలాగే సాంగ్ అడుగుతూ ఉంటారు. "అసలు నువ్వెలా వచ్చావంటే, నేను మీ జాడ కోసం షూ విసిరేస్తూ ఉన్నాను. ఆ షూ బట్టి నేను మీ ప్లేస్‌కొచ్చాను" అనగానే, "అయినా నువ్వు ఇంత లక్కీ ఏంటి" అని షాక్ అవుతారు. అలా జియా వాళ్ళేమో హౌస్‌కి వచ్చి వాళ్ళ ఫాదర్‌తో చెప్తూ ఉంటారు. అలాగే బయటికి రాగానే జియా వాళ్ళ రియల్ పేరెంట్స్ ఏమో బాధపడుతూ ఉంటారు. "మనకి కంపెనీలో చాలా లాస్ వచ్చింది. అనుకోకుండా ప్రాజెక్ట్స్ అన్నీ లాస్ అయ్యాయి. అది ఎలా జరిగిందో తెలియదు" అని అనుకుంటూ ఉంటే ఇమ్మీడియేట్‌గా వాళ్ళందరూ డిసైడ్ అవుతారు. ఇమ్మీడియేట్‌గా అప్పుడే అక్కడికి ఫుల్ రౌడీస్ వచ్చి వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటే జియా ఏమో దాచుకొని వాళ్ళ పేరెంట్స్‌ని కూడా దాచుకోమని వెన్‌తో చెప్తుంది. "చూడు నువ్వు చాలా లక్కీ కదా, పేరెంట్స్‌ని ఇక్కడ తీసుకెళ్ళు" అని లైట్ ఆఫ్ చేసి వాళ్ళ పేరెంట్స్‌ని బయటికి లాక్కెళ్ళమంటుంది. వాళ్ళు బయటికెళ్ళగానే తినేమో ఆ రౌడీస్‌తో ఫైట్ చేస్తుంది. ఇక్కడ వాళ్ళ సెక్యూరిటీ కూడా వాళ్ళందరితో ఫైట్ చేస్తూ ఉంటే వాళ్ళ రియల్ పేరెంట్స్ షాక్ అవుతారు. ఇతని దగ్గర ఇంత ఎనర్జీ ఎక్కడొచ్చింది అని. అప్పుడే అందరూ బిల్డింగ్ బయటకు వచ్చేసరికి ఓన్లీ జియా మాత్రమే లోపల ఉంటుంది. వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే డ్రాగన్ అంటూ ఉంటాడు, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, తనకి నేను అన్నీ నేర్పించాను, తను సేఫ్గా వస్తుంది అంటే అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది ఇతను ఎవరో కాదు డ్రాగన్ అని, అలాగే జియా యొక్క అడాప్టివ్ ఫాదర్ అని. అప్పుడే జియా ఏమో సేఫ్గా వాళ్ళందరినీ ఫైటింగ్ చేసి బయటకు వస్తుంది. తనతో పాటు ఒక పర్సన్ కూడా వస్తాడు. అతనే మాస్క్ పర్సన్. అతను ఎవరో కాదు, హానే. సో హానే హెల్ప్ చేశాడు అని మాస్క్ ఇయ్యగానే ఇతను హానా అని షాక్ అవుతారు. సో అలా వాళ్ళ పేరెంట్స్ అందరూ ఒక దగ్గర కూర్చున్నాక మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు మన మీద కావాలని ఎవరో అటాక్ చేస్తున్నారు, సో వాళ్ళకి బుద్ధి చెప్పాలి అంటే సరే వాళ్ళ 4 మెంబర్స్ సాంగ్ అలాగే జియా, వెన్, హానేమో వీళ్ళు నలుగురు కలిసి మేము ఎలాగైనా తన మీద ప్లాన్ చేస్తామని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే వీళ్ళ పేరెంట్స్ ఏమో హ్యాపీగా మన పిల్లలు చూసుకుంటారులే అని కూర్చుంటారు. ఇక్కడ వీళ్ళు డిసైడ్ అవుతారు, కంపెనీలో కొన్ని గంటల పాటు మనం సీసీటీవీ ఫుటేజ్ని ఆపేస్తాం, మనం అక్కడ ఫేక్ ఎంప్లాయీస్ లాగా వెళ్ళాలి అనగానే ఓకే అని వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. అలాగే జియా ఏమో మీటింగ్కి వెళ్తుంది ఫేక్ ఎంప్లాయీ లాగా. అక్కడున్న వెన్నేమో చాలా లక్కీ కాబట్టి సిస్టంలో ఉన్న డేటాను అంతా కలెక్ట్ చేసుకోవడానికి సాంగ్ అలాగే హాన్తో పాటు వెళ్తుంది. అలాగే వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఫైనల్గా జియా ఏమో వాష్రూమ్ మీటింగ్ నుంచి బయటకు వస్తూ ఉంటే మేనేజర్ ఏమో ఆపుతాడు. "ఏంటి నువ్వు నన్ను ఆపుతావా" అని మేనేజర్ని కొట్టి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ వావ్, ఈ మేనేజర్ అప్పటి నుంచి మమ్మల్ని కూడా పరేషాన్ చేస్తున్నాడు, సో థ్యాంక్ యూ నువ్వు మాకు హెల్ప్ చేసినందుకు అని అంటూ ఉంటారు. ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసుకొని వెళ్ళబోతూ ఉంటే అప్పుడే వాళ్ళ దగ్గర ఉన్న రౌడీస్ ఏమో "ఏంటి మీరు ఇంత ఈజీగా కంపెనీ నుంచి వెళ్ళాలనుకుంటున్నారా" అని అంటూ ఉంటే చెప్పి వాళ్ళ నలుగురిని దగ్గరికి తీసుకెళ్తారు. అలాగే ఏమో సిస్టంతో వీళ్ళతో ఫైటింగ్ చేయడానికి సాంగ్ వాళ్ళ డాడీ అలాగే జియా వాళ్ళ అడాప్టివ్ డాడీని సేమ్ పర్సన్స్ని తయారు చేయగానే సేమ్ పర్సన్స్ని అక్కడ అటాక్ చేస్తారు. కానీ వాళ్ళ ఫాదర్ లాగా ఉండడం వల్ల ఫైటింగ్ చేయలేకపోతారు. కానీ కొంచెం ఆలోచించి ఇమ్మీడియట్గా వాళ్ళతో ఫైటింగ్ చేయగానే సిస్టమ్ కూడా ఖరాబ్ అయిపోతుంది. వీని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారు. అలా కొన్ని డేస్ తర్వాత జియా అలాగే వెన్నేమో ఒక ప్లేస్లో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి సాంగ్ వచ్చి నేను వెన్ని ఇష్టపడుతున్నాను అనగానే వెన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను దీని గురించి ఆలోచిస్తాను అని చెప్తుంది. హాన్ కూడా నేను నిన్ను ఇష్టపడుతున్నాను అంటే మీ ఇద్దరికి కొంచెం టైం ఇస్తాను అని చెప్పి వాళ్ళ సిస్టర్ వీళ్ళిద్దరు నా వెనకాల ఎలా పడ్డారు అని అంటూ ఉంటుంది. అలాగే వాళ్ళ డాడీ ఏమో జియా వాళ్ళ డాడీ జియాకి అలాగే వెన్కి ఇద్దరికి కంపెనీకి అప్పగియగానే జియా అంటుంది, "ఈ కంపెనీ నువ్వే చూసుకో, ఇలాంటివి నాకు అస్సలు చేత కాదు" అని. తనేమో నాకు ఫ్రీడమ్ కావాలి అని అక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.